కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామన్న వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బాబిలోను రాజు అయిన నెబుకద్నెజరు గురించి ఎందుకు వింటున్నాము? 2026 2వ నెల 1వ తారీఖు ఆదివారమున సంఘములో ఈ ప్రసంగం మనం ఎందుకు వినబోతున్నాము అని అంటే, 2025లో మన జీవితం మారకపోతే, మార్చుకోకపోతే 2026లోనైనా నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు, నీ పాత బ్రతుకుని విడిచిపెట్టు, నూతనంగా మారు. మనుషులు కళ్ళు కప్పగలం, మనుషులను ఎదిరించగలం, ఏం చేసుకుంటారో చేసుకోండి అనగలం, అవునా? గర్వంతోనూ అహంకారంతోనూ మనం ఏమైనా చేయగలం. కానీ ఎవరి చేతిలో ఉన్నాము? మనుషులం అందరమే. ఎక్కడుంది? యెహెజ్కేలు 18వ అధ్యాయము 4వ వచనం. మనుషులందరూ నా వశములో ఉన్నారు. మనుషులకు చెప్పు, దేవుడిని నేను చెబుతున్నాను. యేసు ప్రభువుని నమ్ముకున్నోళ్ళు యేసు వశంలో లేరు. ప్రపంచం అంతా దేవుడు వశంలో ఉంది. నా వశంలో ఉన్నారని ప్రతి జాతి మనుషులకు చెప్పండి. గొప్పోడైనా, చిన్నోడైనా, పేదోడైనా, ఉన్నోడైనా, చదువుకున్నోడైనా, చదువు లేనివాడైనా, శ్రీమంతుడైనా, పేదవాడైనా, మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులు, కుమారులు అందరూ నా వశములో ఉన్నారు. చాలు, అందరూ దేవుని వశంలో ఉన్నారు. అవునా? కొన్ని చెట్లు అండి చిన్నప్పుడు తిన్నగా పెరగవు. కొన్ని చెట్లు అవునా తిన్నగా పెరగకపోతే అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? సైడ్లు అంట కొన్ని కొమ్మలు వచ్చేస్తుంటాయి. తిన్నగా పెరిగిన సైడ్లు అంట కొన్ని కొమ్మలు వస్తాయి. అప్పుడు తెలివైన తోటమాలి అయితే ఏం చేస్తాడంటే, చెట్టు బలంగా ఉండాలంటే, చెట్టు బాగా ఉండాలంటే ఈ కొమ్మలని నరికేస్తూ ఉంటాడు, సరిగ్గా ఎదుగుతుందని. అవునా? చిన్నప్పుడు ఈ కొమ్మలు, ఈ చెట్టు సరిగ్గా ఎదగకపోతే ఏం చేస్తాడు? ఒక కర్ర భూమిలోకి పాతేసి ఆ చెట్టుకి, ఈ కర్రకి తాడు కడతాడు తిన్నగా ఉండడానికి. అయితే మొక్కైనప్పుడే ఉంచితే బాగుంటుందని. మానవ జీవితం కూడా బాగులేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ప్రతి మనిషికి, యేసుని నమ్ముకున్న నేను సరిగ్గా లేకపోయినా నాకు అవకాశం ఇస్తాడు. ఎవరు సరిగ్గా లేకపోయినా వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటాడు. తిన్నగా అవ్వకపోతే తిన్నగా మారుస్తాడు. ఎలా మారుస్తాడో బాబిలోను రాజు అయిన నెబుకద్నెజరు జీవిత చరిత్రను మనం చదివితే దానియేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. కాదయ్యా, మీరేనయ్యా, మీ గురించే ఆ కళ, ఆ దర్శనం. అయితే దేవుడు మీ బ్రతుకు బాగులేదని చెబుతున్నాడు. మీ బ్రతుకు బాగులేదని చెబుతున్నాడు అని దానియేలు చెప్పడానికి భయపడుతూ చెబుతూ ఉంటాడు. దానియేలుతో రాజు ఏమంటాడు తెలుసా? దాని గురించి చెప్పడానికి దానియేలు భయపడకయ్యా, చెప్పు అని అంటాడు. ఎక్కడది? దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనము. దానియేలును అంటే బెల్షాజర్ అంటే కల్దీయులు దేవతలను ఆరాధిస్తారు. ఆ దేవత పేరు దానియేలుకు పెడతాడు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు. ఆ పేరు మీద పిలుస్తాడు. అయినా దానియేలు ఫీల్ అవడు. మీ దేవత పేరు కదండి, మీ దేవత పేరు మాకెందుకు పెట్టారండి, మేము ఇశ్రాయేలీలు, యూదులమి, మమ్మల్ని ఎందుకు అలా పిలుస్తున్నారని అనుకునేవాడు కాదు. అలాగే తల వంచి రాజుల దగ్గర నమ్మకంగా ఉండేవాడు. అవునా? అందుకే రాజులు తనను మెచ్చుకునేవారు. బెల్షాజరును దానియేలు 1 గంట సేపు విస్మయము నుండి మనసునందు కలవరపడగా రాజు
బెల్షాజర్, ఈ దర్శనం వల్ల గాని ఆ దర్శన భావం వల్ల గాని నీవు కలవరపడకు అనెను. అంతటా బెల్షాజర్, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలిగితే బాగున్ను, దాని భావం తమ శత్రువులకు చెందితే బాగున్ను. నేను హ్యాపీగా చెప్పొద్దును, మీ శత్రువులది కాదు, అవునా? మిమ్మల్ని ద్వేషించే వారికి ఆ కళ వస్తే బాగున్ను, మీ శత్రువులది ఆ కళ అయితే బాగున్ను. ఆ కళ మీ గురించే వచ్చింది. ఇప్పుడు దానియేలు గ్రంథం 4:27 రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు ఎవరినైతే బాధ పెట్టావో వారికి కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని బబులోను రాజైన నెబుకద్నెజరుకు దానియేలు ఆ దర్శనాన్ని వివరించి చెప్పెను. ఎందుకు దర్శనం వచ్చింది? దేవుడికి నచ్చని బ్రతుకుతున్నారు రాజా మీరు. దేవుడికి నచ్చని బ్రతుకు 2025లో బ్రతికమా? 2026లోనైనా ఆ పాప జీవితాన్ని మాని విడిచిపెట్టి నీతి న్యాయములను అనుసరించి ఎవరినైనా బాధ పెడితే వాళ్ళను బాధ పెట్టడం మానేసి వారి మీద కరుణ చూపిన ఎడల తిరిగి మరలా నీకు ఆరోగ్యం వస్తుంది, క్షేమం వస్తుంది, రాజ్య పరిపాలన చేసుకునే అవకాశం మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దానియేలు గ్రంథం 4:32 నుండి తమ యొద్ద నుండి నీ రాజ్యమును దేవుడు తీసివేయబోతున్నాడు. ఇక మీదట నువ్వు రాజుగా ఉండవు, అవునా? నీ రాజ్యాన్ని ఎలా తీసివేయబోతున్నాడు? మనుషులందరూ కూడా నిన్ను తరిమెదరు. దేవుడే మనుషుల ద్వారా నీ రాజ్యం నుండి నిన్ను వెలివేస్తాడు, నీ రాజుగా ఉంచడు. మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేస్తావు. ఇప్పుడు రాజకోటలో ఉన్నావు కదా, నీకు అధికారం ఎవరిచ్చారు? నీకు బ్రతుకుని ఎవరిచ్చారు? ఆరోగ్యం ఎవరిచ్చారు? నీకు కావలసిన ఊపిరిని ఎవరు పోతున్నారు? రక్తాన్ని ఎవరు పోతున్నారు? ప్రాణాన్ని ఎవరు పోతున్నారు? జీవాన్ని ఎవరు పోశారు? తెలియక బ్రతుకుతున్న మనుషులారా, ఎప్పటికైనా మీ మనసులను మార్చుకొని బ్రతకండి. 2026లో అయినా బబులోను రాజైన నెబుకద్నెజరు పాపాలను వదిలితే తనకు మరలా జీవితాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు నెబుకద్నెజరుకి. అలా మనము కూడా 2026లోనైనా మన పాపపు బ్రతుకులను విడిచిపెడితే, మన పాప జీవితాలను వదిలేస్తే దేవుడు నిలవబెట్టబోతున్నాడు. మారనంటవా? బబులోను రాజైన నెబుకద్నెజరుకు పట్టిన గతే మనకి పడుతుంది, వస్తుంది. కంగారు పడకండి, తొందరపడకండి. ఈ రోజులాగా అన్ని రోజులు ఉండవు. మనసు మార్చుకొని, హృదయం మార్చుకొని, బుద్ధులు మార్చుకొని, క్రియలు మార్చుకొని, నడతలను మార్చుకొని బ్రతికితే 10 కాలాల పాటు, 10 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 100 ఏళ్ళు హాయిగా జీవిస్తాం. ఈరోజు బబులోను రాజైన నెబుకద్నెజరు గురించి దేవుడు ఎందుకు దానియేలు గ్రంథంలో రాశాడు? బ్రతుకులు మార్చుకోక బ్రతుకుతున్న మనుషులారా, మీ బ్రతుకులను మార్చుకోండి అని చెప్పడానికి బబులోను చక్రవర్తి, బాబిలోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు జీవితాన్ని మన ముందు సాక్ష్యంగా పెట్టాడు. నేను కూడా పాపాలు చేశాను, నీతిని మర్చిపోయాను, నాకు ఈ రాజ్యాధికారం దేవుడిచ్చింది అనుకోలేదు, నాకు మనుషుల ద్వారా వచ్చింది, నన్ను మించినోడు లేడు అని నేను అనుకొని ఏలుతున్నప్పుడు ఒక దర్శనం వచ్చింది, ఒక స్వప్నం వచ్చింది, ఒక కల వచ్చింది. దానిలో ఏముంది అని అంటే, దేవుడు మనుషుల ద్వారా నన్ను అడవులకు పంపించేస్తాడట. ఇప్పుడు వరకు మనుషుల మధ్య కోటలో ఉన్న నన్ను ఏం చేయబోతున్నాడు? ఇగో పశువులు తిన్న ఆహారాన్ని, పశువులు తిన్న గడ్డిని నేను మేసే విధంగా దేవుడు చేయబోతున్నాడట.
చదువుకుందాం. 32వ వచనం, దానియేలు గ్రంథం 4:32. ఈ రాజ్యములో ఉన్న మీరు ఎక్కడి నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో వారికి అనుగ్రహించనని నీవు తెలుసుకునే వరకు 7 సంవత్సరాలు నీకు ఇలాగ జరుగునని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. బబులోను రాజు గురించి ఎందుకు రాశాడు? నా బ్రతుకుల్లో నేను గర్వంతో బ్రతికాను, నేనే గొప్పోడిని అనుకున్నాను, దేవుడు లేడు అనుకున్నాను. నా గర్వాన్ని అంతటిని అనిసేశాడు ఆయన. నేను మారిన తర్వాత మరలా నాకు అవకాశం ఇచ్చాడు. మీరు కూడా మారండి, నాలాగా బ్రతకండి. నేను దేవుణ్ణి తెలుసుకోక, దేవుడు గొప్పతనం తెలుసుకోక నేను ఎలాగైతే నడుచుకున్నాను, ఆ దేవుడు నాకు ఒక గుణపాఠం చెప్పాడు. అలా ప్రపంచ మనుషులారా, మీకు కూడా గుణపాఠం చెప్పకముందే మీరు మారుతారని, ఇదిగో నా జీవితం గురించి మీకు చెబుతూ ఉన్నానని బబులోను రాజైన నెబుకద్నెజరు జీవితమే మనకొక పాఠం. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు.